జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా 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 రోజుల తర్వాత మళ్ళీ మీ అందరి ముందుకి రావడం జరిగింది. తెలుసు కదా మీ అందరికీ, నేను నేపాల్ యాత్రకి వెళ్ళానని డివి టూర్స్ వాళ్ళ ద్వారా అనమాట. దాని మీద నేను స్పెషల్ వీడియో ఆల్రెడీ చేసున్నాను. దాని తర్వాత ఇది ఇవాళ వీడియో ఇంకా కంటిన్యూషన్ వీడియో కింద తీసుకోవాలి. ఎందుకంటే వెళ్ళొచ్చాక ఎలా ఉందో ఏంటో అప్పుడు మళ్ళీ చెప్తాను, నేను నా ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా. సో అందుకని ముందు వీడియోస్, నేను అక్కడ షూట్ చేసిన వీడియోస్ మీకు షేర్ చేసే లోపు నా ఎక్స్పీరియన్స్ విత్ డివి టూర్స్ ఎలా ఉందో చెప్పాలి అని. నెక్స్ట్ నేపాల్ అందరూ వెళ్ళాలా, వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా అన్నది కూడా చెప్దామని అనిపించింది నాకు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేపాల్ మీద నాకు చాలా నచ్చిందండి. ఆ కంట్రీ చాలా సెల్ఫ్ సఫిషియంట్ అని అనిపించింది, అండ్ వెరీ డీసెంట్ పీపుల్ అని కూడా అనిపించింది మన ఇండియన్ క్రౌడ్తో కంపేర్ చేస్తే. అండ్ ఉత్తి రష్ ఎక్కడ అనిపించింది అంటే కాఠ్మాండు ఒకటే మాకు కొంచెం హెవీ క్రౌడెడ్ అనిపించింది. అది స్టేట్ క్యాపిటల్ కాబట్టి, కంట్రీ క్యాపిటల్ కాబట్టి. సో అదర్వైజ్ మేము తిరిగిన ఇంకా వేరే ప్లేసెస్ అన్నిట్లోనూ అయితే చాలా తక్కువ పాపులేషన్ అనమాట. ఉండి ఒక స్కూటరో కారో వెళ్తూ ఉంటుంది. రోడ్లు కూడా నీట్ అండ్ క్లీన్ అండ్ చాలా బాగా మెయింటైన్ కూడా చేస్తున్నారు. అండ్ షాప్స్ అవన్నీ కూడా ఎక్కడ కూడా మాకు పెద్ద మోసం జరిగిందన్న ఇది కూడా ఏమీ లేదనమాట. అందరిది ఆల్మోస్ట్ ఒకటే రేటు. మనం ఏదైనా తగ్గించమని అడిగితే కొంచెం గొప్ప తగ్గిస్తున్నారు, లేకపోతే అవ్వదు అని చెప్తున్నారు. అది చాలా పొలైట్గా. పోఖ్రా అని అక్కడ ఉన్నాం మేము కొంచెం ఎక్కువ రోజులు, 2-3 days. మొదట్లో నేను ఐటనరీలో చూసినప్పుడు క్యాపిటల్లో కాకుండా ఇక్కడ ఎందుకు ఎక్కువ రోజులు ఉంటున్నావు అని అనుకున్నాను, కానీ తర్వాత అనిపించింది ఇంకో 2 రోజులు ఇక్కడే ఉంటే బాగుంటుందా అని. అంత నచ్చింది నాకు పోఖ్రా అయితే. అండ్ వాళ్ళు చాలా సెల్ఫ్ సఫిషియంట్ అని ఎందుకన్నాను అంటే నీళ్ళకైతే అసలు లోట్లేదు, చాలా వాటర్ ఫెసిలిటీ ఉంది వాళ్ళకి. అండ్ ఎక్కడా కూడా వేస్ట్ ల్యాండ్ లాగా వదిలేయలేదండి. అది నాకు చాలా చాలా నచ్చింది. మనకి ఎక్కువ మట్టి ఖాళీగా జస్ట్ ఇలా ఎడారిలాగానే ఉంటాయి, అడవిలాగానే ఉంటుంది. వేస్ట్ మొక్కలు అవేవో సర్కార్ చెట్లు ఇవన్నీ నిండిపోయి ఉంటాయి కదా మనకి ఎక్కువ. ఇక్కడ అలా కాకుండా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వాళ్ళు చామదుంపటి చాలా ఎక్కువ వేస్తున్నారు. అందులోనే వెరైటీస్ మళ్ళీ కొంచెం పెద్ద సైజు, చిన్న సైజు, మనం రెగ్యులర్గా తినేవి అవిని. మొక్కజొన్న ఒకటి చాలా బాగా వేస్తున్నారు. అండ్ ఇంటికి మధ్యలో కొంచెం ప్లేస్ ఉన్నా కూడా అందులో కూడా వాళ్ళు వరి వేసుకుంటున్నారు వాళ్ళకి సరిపడా అన్నట్టు. అవి నెక్స్ట్ కాకరపాదులు అయితే విపరీతం. గుమ్మడి, తీపి గుమ్మడి, కాకర అండ్ నేతి బీరకాయలు అయితే అసలు ఆసం అండి. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. పెండలం కూడా ఉన్నాయి, పనస చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద పనసకాయలు ఉన్నాయి. అండ్ ఇది అరటి విపరీతం. మేము మనోకామనాకి వెళ్ళాము, అంత పైన, అది కేబుల్ కార్ మీద వెళ్తాం కదా, దానిలోంచి వెళ్తున్నప్పుడు కూడా కిందకి చూస్తే మొత్తం అన్ని అరటి చెట్లే అనమాట, ఎవరో వేశారా అన్నట్టు. టెర్రస్ ఫార్మింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు, అన్ని కొండలు ఎక్కువ కాబట్టి వాళ్ళది స్టెప్ ఫార్మింగ్. ఇది నేపాల్ గురించి నేను చెప్పాలనుకున్నది. బట్ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా చల్లతనం అయితే లేదు. బాగా ఎండలు మండిపోయి వర్షాలు పడుతూనే ఉన్నాయి, బట్ ఎండలు కూడా అలాగే ఉన్నాయి ఈక్వల్గా. మేము తీసుకెళ్ళిన వామ్ క్లోదింగ్ అంతా కూడా ఏమీ ఉపయోగించలేదన్నమాట. ఉత్తినే మోసుకెళ్ళాం, మళ్ళీ మోసుకొచ్చాం అన్నట్టే ఉంది. బట్ అదర్వైజ్ ట్రిప్ అయితే చాలా చాలా బాగా జరిగింది. అండ్ ఇదంతా ఇంత బాగా జరగడానికి మాతో వచ్చిన క్రౌడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా చాలా మంచిగా, అందరూ సరదాగా జోకులు వేస్తూ అలా అందరూ మిక్స్ అయిపోయారు, బాగా కలిసిపోయారు అందరూ కూడా. అండ్ నెక్స్ట్ మెయిన్ డివి టూర్స్ భారతి గారు అండ్ వాళ్ళ అబ్బాయి నవీన్, అండ్ వాళ్ళకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. నేను ఫస్ట్ టైం వీళ్ళతో ట్రావెల్ చేశాను. అసలు ఫస్ట్ టైం ఫ్యామిలీతో కాకుండా ఎవరితోటైనా వెళ్ళడం అన్నది నా లైఫ్లోనే ఫస్ట్ టైం అండి. అందువల్ల కొంచెము అసలు అడ్జస్ట్ అవుతానా లేదా, ఎలా ఉంటుంది ఏంటి, ఫుడ్ ఎలా ఉంటుంది, హోటల్ రూమ్స్ ఎలా ఉంటాయి, నీట్గా ఉంటాయా లేదా, ఇలాంటి డౌట్లు అయితే అన్నీ ఉన్నాయన్నమాట. బట్ నాట్ విత్ స్టాండింగ్ ఒకసారి వెళ్ళి చూస్తే కదా తెలుస్తుంది అని అనుకుని వెళ్ళడం జరిగింది. అండ్ నిజంగా చెప్తున్నాను కదా, ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు భారతి గారికి, నవీన్ గారికి. చాలా 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 బాగా ట్రీట్ చేశారు మమ్మల్ని. ఎక్కడా కూడా ఏమీ లోటు రాకుండా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా ప్రాపర్గా చాలా బాగా టేస్టీగా హెల్తీగా ఫుడ్ పెట్టారు మాకు. అందువల్ల కూడా మాకు హెల్త్ ఇష్యూస్, ఫుడ్ వల్ల అయితే ఎవరికి హెల్త్ ఇష్యూస్, నాకే కాదు ఎవరికి కూడా వచ్చినట్టుగా నాకు అయితే న్యూస్ రాలేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ముక్తినాథ్ యాత్ర కొంచెం కష్టము.
దానికి అది మనకి ఎంత స్టామినా ఉంది అన్న దాన్ని బట్టి, స్టామినా ఉన్న వాళ్ళు బాగానే వెళ్ళొచ్చారు. నాకు ఇప్పుడు ముక్తినాథ్ వెళ్ళొచ్చాక తెలిసింది నాకు స్టామినా చాలా తక్కువ ఉంది. ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ అపాన్ మై స్టామినా అన్నది. వెళ్ళేటప్పుడు కొంచెం కష్టమైంది, వచ్చేటప్పుడు అయితే మరీ కష్టమైంది అనమాట. అందులో మాకు డోలీలు అవి ఏం దొరకలేదు. సో వచ్చేటప్పుడైతే ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంటుందంటే భారత్ గారు లిటరల్గా నన్ను చేతిలో చెయ్యేసి లాక్కుంటూ తీసుకెళ్లారు. సో నైస్ ఆఫర్. నాకైతే ఆ రోజు అసలు ప్రాణంలోనే లేదు. చాలా 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 కష్టపడిపోయాను నేను. బస్సు ఎక్కాక కూడా నాకు ఒక 3 ప్రాణాలు లేవు, 2 ప్రాణాలతోటే బతికాను ఒక గంటన్నర. ఆ తర్వాత మళ్ళీ కొంచెం రివైవ్ అయ్యాము. కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం మంచినీళ్ళు అవి తాగి కాస్త ఆ ఫుడ్ అది తీసుకుని కొంచెం రివైవ్ అయ్యాము. బట్ అదర్వైజ్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ముక్తినాథ్ ఒకటే కొంచెం కష్టమైన యాత్ర. అది నేను ఆ పిక్స్ అవి షేర్ చేసినప్పుడు దాని గురించి డీటెయిల్స్ ఇస్తాను. నేను ఓన్లీ ప్రస్తుతం నా యాత్ర ఎలా జరిగింది ఏంటి అన్నది చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. మేము రావడం 14th నైటే వచ్చామండి. బట్ నాకు 12th ఈవినింగ్ నుంచి కోల్డ్ పట్టుకుంది. ఎందుకంటే కాఠ్మండూలోను డస్ట్ ఎలర్జీ కొంచెం ఎక్కువ ఉంది. నాకు అస్సలు డస్ట్ పడదనమాట. సో దానివల్ల నేను ఎఫెక్ట్ అయ్యాను. ఎక్కువ మంది పెద్ద కోల్డ్కి కూడా ఎఫెక్ట్ అయినట్టు లేరు. జస్ట్ ఇంకొక 2 అనుకుంటా నాతో అన్నారు, అవును మాకు కూడా కోల్డ్ వచ్చిందని, ఇంక్లూడింగ్ భారతి గారు, ఆవిడకి కూడా వచ్చింది. అండ్ నేను కావాలని నా దగ్గర యాంటీబయాటిక్స్ ఉన్నా కూడా స్టార్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే యాంటీబయాటిక్స్ తీసుకుంటే చాలా వీక్నెస్ లాగా అనిపిస్తుంది, ఇంకా తిరగడం అది కష్టమవుతుందని చెప్పి స్టార్ట్ చేయకుండా నేను వేరేగా నాకు సీనారెస్ట్ వేసుకోవడం అలవాటు ఉంది. అదిని ఇంకా ఫీవరిష్గా కొంచెం ఒళ్ళు నొప్పులుగా అనిపిస్తుంటే పారాసెటమాల్ వేసుకుని మేనేజ్ చేశాను. అండ్ మేము వచ్చేటప్పుడు బీహార్ దర్భంగా ఎయిర్పోర్ట్ నుంచి అనమాట. 5కి ల్యాండ్ అయ్యాం. ఇంటికి వచ్చేటప్పటికి 6:45 అలా అయింది ఈవినింగ్. వచ్చిన తర్వాత మటుకు ఇంకా న్యాచురల్లీ కొంచెం ఫ్రెషన్ అప్ అవుతాం కదా, స్నానం అది చేసి అన్ని చేసేటప్పటికి 103 ఫీవర్ టచ్ అయిపోయింది నాకు. దానివల్ల ఇంకా వెంటనే పారాసెటమాల్ వేసుకుని కొంచెం భోజనం వేడివేడిగా అన్నం తినేసి యాంటీబయాటిక్ స్టార్ట్ చేసి పడుకున్నా. హై కొంచెం మోతాదు కొంచెం ఎక్కువే యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వచ్చింది నాకు. అది ఆగ్మెంటిన్ 625 ట్వైస్ ఏ డే తీసుకున్నాను. అలా 5 days తీసుకున్నానండి. దానివల్ల కొంచెం తొందరగానే జలుబు తగ్గింది. బట్ దగ్గు అయితే అసలు తగ్గే ప్రసక్తే లేదనమాట. విపరీతం దగ్గి బాడీ పెయిన్స్, వెనకాల పక్కలు ఇవన్నీ కూడా నొప్పులు అనమాట. సో దానికి మళ్ళీ ఇంకొక టాబ్లెట్ తీసుకోవాల్సి వచ్చింది. అది ఇంకా కూడా వాడుతున్నాను నేను. అందువల్లే కొంచెం దగ్గు ఇప్పుడు తగ్గింది. లేకపోతే అసలు మాట్లాడడం మొదలు పెడితే ముందు నా మాట కన్నా ముందు దగ్గే వస్తుంది. అందువల్ల కూడా నేను వీడియోస్ చేయలేకపోయాను. పూర్తిగా ఆరోగ్యం వచ్చిన తర్వాత చేద్దామని ఒక కంప్లీట్గా 1 week అన్నట్టు అనుకున్నా. యాక్చువల్లీ నిన్న మండే కదా, నిన్నే స్టార్ట్ చేయవలసింది. మాకు నెట్ లేదు. నెట్ నిన్న మధ్యాహ్నం ఎప్పుడో వచ్చిందనమాట. ఇంకప్పుడు చేయలేదు నేను. ఒకరోజు కరెంట్ ఉంటే ఒకరోజు నెట్ ఉండట్లేదు, అలా కూడా జరుగుతుంది. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్చువల్లీ ట్రీస్ కట్ చేస్తున్నారు అనమాట, వైర్స్కి తగులుతున్నాయని. అందువల్ల రోజుకి 5-6 గంటలు కరెంట్ లేకపోవడం కూడా జరిగింది. సో ఇవన్నీ అయిన తర్వాత ఇంకా ఈ రోజుతోటి నాకు కొంచెం దగ్గు కూడా తగ్గింది కదా, ఒక వీడియో అయితే షేర్ చేద్దాము అని అనిపించింది. అండ్ ఎప్పుడో చేయవలసింది చాలా లేట్ అయిందని కూడా నాకు తెలుసు. బట్ హెల్త్ కోఆపరేట్ చేయకపోవడం వలన, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ వలన నేను చేయలేదు. బట్ ఈ డివి టూర్స్ అదే భారత్ గారికి, నవీన్ గారికి అయితే అసలు నిజంగా పుణ్యమంతా వాళ్ళే మూట కట్టుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ మనలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి అవన్నీ దగ్గరుండి చూపించి, జస్ట్ నేను అనుకోలేదన్నమాట వాళ్ళు మాతో పాటు ముక్తినాథ్కి కూడా వస్తారని. సాధారణంగా మీరు వెళ్ళరండి అని చెప్పి పంపించేస్తారు, ఒక గైడ్నో ఎవరినో పెట్టి అని అనుకున్నాను. కానీ లిటరల్గా వాళ్ళు కూడా మాతో పాటు ఉండి మాతో పాటే మొత్తం వచ్చిన వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి అందరూ వచ్చే వరకు బాధ్యత తీసుకుని, ముక్తినాథే కాదండి ప్రతి చోట కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళు రాకుండా అసలు ఒక్క ప్లేస్కి కూడా మేము వెళ్ళలేదని చెప్పాలి. సో ఈ విధంగా అంత కేర్ తీసుకుని అంత ఇదిగా చేయడం అన్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దోస్ టూ. అండ్ ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఒక్కళ్ళమే వెళ్తున్నాం అన్న ఫీలింగ్ అసలు అవసరం లేదు. నేను ఈసారి ఒక్కరిదాన్నే వెళ్ళినా, మా ఫ్యామిలీ నుంచి నాకు మా బాబాయ్య మా పిన్ని ఉన్నారని చెప్పి ధైర్యంతో వచ్చాను. అండ్ మా కాలనీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇక ముందుట మనకి ఎవరు లేకపోయినా కూడా మనం ఒక్కళ్ళమే ఉన్నా కూడా వాళ్ళిద్దరు మొహం చూసి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అంత ధైర్యం అయితే నాకు ఒక ట్రిప్ తోటే వచ్చింది. అండ్ చాలా రీజనబుల్ అని ఎవరికి చెప్పినా కూడా ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్గా ఉంది మీది అని అందరూ అంటూ ఉన్నారు. అండ్ హోటల్ రూమ్స్లో కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదండి. అన్ని రూమ్స్లు కూడా చాలా మంచిగా దొరికాయి, ఏ మాత్రము ప్రాబ్లం లేదు.
ఏది వర్క్ చేయట్లేదు అలాంటి ఇష్యూ కూడా లేదనమాట. చాలా 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 బాగా జరిగింది మా ట్రిప్. నేను చెప్పడం బట్టి మీకు తెలుస్తుంది కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను వెళ్ళొచ్చినందుకు నేపాల్కి 10 days. భయపడి ఇంట్లో కూర్చుని ఉంటే నేను ఇంత మంచి ఆపర్చునిటీ అండ్ ఎక్స్పీరియన్స్ మిస్ అయి ఉండేదాన్ని అని మటుకు నేను 100% చెప్పగలను. సో నెక్స్ట్ ఇంకేదైనా నాకు కుదిరే ట్రిప్స్ ఏమైనా వాళ్ళు వేస్తే తప్పకుండా వెళ్ళాలి అన్న ఎక్సైట్మెంట్ తోటే ఉన్నాను నేను. సో ఇదండి ఈరోజు వీడియో. యాజ్ అండ్ వెన్ నాకు వీలవుతుందో, నెట్ ఇష్యూస్ అవి లేకపోతే నేను వెంటనే నా దగ్గర ఉన్న వీడియోస్, ఫొటోస్ తోటి నేను మీకు వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే పక్కా ట్రై చేస్తాను. నేపాల్ ట్రిప్ అని చెప్పి వస్తుంది. సో మీరు ఫాలో అవ్వండి. ఎవరికైనా వెళ్ళే వాళ్ళకి కూడా ఉపయోగిస్తుంది. నేను పెట్టేవి ఆల్రెడీ చాలా వీడియోస్ ఉండే ఉంటాయి. బట్ నా సబ్స్క్రైబర్స్కి, నా చిన్న యూట్యూబ్ ఫ్యామిలీకి నేను వెళ్ళొచ్చినది, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చాను ఏంటి అన్నది చెప్పడం నా కనీస ధర్మం అని నేను అనుకుంటున్నాను. అందుకని అది తప్పకుండా నేను యాజ్ అండ్ వెన్ ఐ గెట్ టైం నేను పోస్ట్ చేస్తాను. మీకు నచ్చితే డివి టూర్స్ తోటి అటాచ్ అవ్వచ్చండి. నిజంగా చాలా చాలా రీజనబుల్ అండ్ వెరీ హెల్ప్ఫుల్ పీపుల్. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe to my channel Varahi World. Signing off for today, folks. Jai Hind.